ఎస్టర్డే నాకు బ్రో కామెంట్ చేశారు ఏంటంటే, సో అన్నయ్య 3 thumbnail ఎలా పెట్టుకోవాలి. సో నాకు తెలవట్లేదు 3 thumbnail ఎలా పెట్టుకోవాలి. సో మన వీడియో వైరల్ కావాలంటే 3 thumbnail ముఖ్యమండి. సో ఒక thumbnail పోయినా ఇంకొక thumbnail ఉంటుంది, ఇంకొక thumbnail పోయినా ఇంకొక thumbnail ఉంటుంది. ఏదో ఒక thumbnail మనకు రేటింగ్ ఇస్తుంది, అప్పుడు మన వీడియో బూమ్ వైరల్ అయిపోతుంది అనమాట. సో అలా 3 thumbnail అయితే పెట్టుకోవాలి. 3 thumbnail పెట్టుకున్న తర్వాత యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రికమెండ్ చేస్తున్నారు ఏదో ఒక thumbnailని అండ్ విన్నర్ చేస్తున్నారు. విన్నర్ ఎలా చేస్తున్నారు అంటే 24 hours తర్వాత ఆ thumbnail సెట్ చేసేసి సో పబ్లిక్ చేసేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు 3 thumbnail పెట్టుకున్నారు అనుకోండి, ఒక thumbnail ఒక కంట్రీకి పంపుతారు, ఇంకొక thumbnail ఇంకొక కంట్రీకి పంపుతారు, ఇంకొక thumbnail ఇంకొక కంట్రీకి పంపుతారు అనమాట. సో ఇలా మిక్సింగ్ చేసిస్తారు అనమాట. అండ్ ఎక్కువ thumbnail కి ఏదైతే పుష్ చేస్తున్నారో క్లిక్ చేసి చూస్తున్నారో ఆ thumbnail దాన్ని విన్నర్ చేసిస్తారు అనమాట. దాన్ని సెట్ చేసేసి అలాగే ఉంచేస్తారనమాట. సో అప్పుడు మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ ప్రాసెస్ చూసుకుందామా మరి. సో ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోతాం. ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను చూడండి. గాయస్ ఇక్కడ నేను వేస్తా అంటే ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇలా క్రోమ్ లో వచ్చేయండి. ఇక్కడ గూగుల్ ఉంది కదా, సో ఇక్కడ సర్చ్ బార్ లో సో ఇక్కడ మీరు www.ytstore.com లాగిన్ కొక్క వేసుకోండి. సింప్లీ ఇలా లాగిన్ కొక్క వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది కదా, మనకి ఇక్కడ సింప్లీ ఇక బ్లాక్ లో లాగిన్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి లాగిన్ ఉంటుందా, దీన్ని ఓకే వేసుకోండి. దీన్ని లాగిన్ ఓకే వేసుకోండి. సింపుల్ మనకు డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది. సో అవునా, ఇట్లా డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది. గాయస్ ఇక్కడ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో డాష్ బోర్డ్ అయితే ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఎవరికైతే ఓపెన్ కావట్లేదో ఇలా అయితే సో ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాన్ని 3 thumbnail పెట్టి మీకు చూపిస్తాను. thumbnail ఎలా పెట్టాలి, thumbnail రేటింగ్ ఎలా ఇస్తుంది మొత్తం మీకు ఇక్కడ చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ కంటెంట్ లో వెళ్ళిపోవాలి. జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను, మీకు తెలియకుంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకి ఏమేమి చూడండి గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ది అండ్ యూట్యూబ్ సింబల్ అయితే ఉంది కదా, దాన్ని కంటెంట్ అంటారు అనమాట. సో దాన్ని ఇప్పుడు కంటెంట్ కి ఓకే వేసుకుందాం. సింప్లీ ఇలా ఓకే వేసుకుంటే ఇలా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి ఛానల్ కంటెంట్ ఉంది కదా, సో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఛానల్ కంటెంట్. ఓకే, సో దీన్ని ఛానల్ కంటెంట్ అంటారు అనమాట. సో నేను ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. 4000 వాచ్ టైం 1 hour రావాలంటే ఇలా ట్రై చేయనైతే ఒక thumbnail పెట్టాను లేదా టైటిల్ పెట్టాను. సో ఇప్పుడు చూడండి, దాన్ని నేను పబ్లిక్ చేస్తాను మీ కళ్ళ ముందట. అండ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. ఇలా క్లిక్ చేస్తే జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ నేను టైటిల్ కూడా పెట్టుకున్నాను, మొత్తం టైటిల్ పెట్టుకున్నాను. సో ఇక్కడ అన్లిస్ట్ లో ఉంది, మీ కళ్ళ ముందర చూపిస్తాను చూడండి. అన్లిస్ట్ లో ఉంది చూడండి, అవునా అన్లిస్ట్ లో ఉంది. మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అన్ని పెట్టేసాను. సో మొత్తానికి నాకు ఏం కావాలి, మీకు ఏం చూపించాలంటే సింప్లీ మీకు ఇక్కడ thumbnail చూపించాలి. ఓన్లీ 3 thumbnail ఎలా పెట్టుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింప్లీ జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ thumbnail ఉందా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి thumbnail 1 2 3 ఉందా thumbnail. మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్. ఇక్కడ సో టెస్ట్ అండ్ కంపేర్ అంటుంది. సో చూడండి గాయస్, ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ కు ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ బాక్స్ లాగా వస్తాయి అనమాట. చూడండి, అవునా టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ thumbnails అయితే వచ్చిందనమాట. సో మనం 3 thumbnail అయితే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, సో ప్లస్ సింబల్కి ఓకే వేసుకోండి. ఈ ప్లస్ సింబల్కి ఓకే వేసుకుంటే మనం ఏదైతే ఆల్రెడీ thumbnail రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా, అదే thumbnail మనం క్లిక్ చేయాలి. 1 by 1 అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే 1 by 1 అయితే సెలెక్ట్ చేస్తాను. ఇది ఒకటి సెలెక్ట్ చేస్తాను అండ్ డన్ చేసేస్తాను. ఒకటైతే వస్తుంది. అండ్ సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సింప్లీ ఇలా అనమాట. సెకండ్ వన్ అండ్ డన్ చేసేయండి. అండ్ థర్డ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ థర్డ్ వన్ ఓకే డన్ చేసేయండి. సింప్లీ 3 thumbnail అయితే అప్లోడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి 3 thumbnail అయితే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ డన్ చేసేసి అండ్ మనం పబ్లిక్ చేసేయాలి మన వీడియో. సో ఇక్కడ మీకు చూపిస్తాను గైస్, చూసారా 3 thumbnail అయితే వచ్చేసినాయి చూడండి. 1 2 3 thumbnail అయితే వచ్చేసినాయి. మనకి ఇక్కడ డన్ అంటుంది కింద బ్లాక్ బాక్స్ లో డన్ అంటుంది కదా. సో డన్ చేసేయండి, ఇలా డన్ చేసేయండి. డన్ చేసేస్తే గాయస్ ఇక్కడ మనకు 3 thumbnail అయితే వచ్చేసినాయి చూడండి గాయస్. ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను కనిపించకుంటే. ఇక్కడ చూడండి 3 thumbnail అయితే వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మనకు 3 thumbnail అయితే వచ్చేసినాయి. మనం ఏం చేద్దామంటే సో ఇవన్నీ మనం ఫిల్ చేసుకున్నాలి. ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి చూడండి, కార్డ్ సెలెక్ట్ చేసుకొని మనం అన్ని వీడియో డీటెయిల్స్ అన్ని అండ్ SEO ప్రాపర్లీ చేసుకోవాలి. అండ్ మీరు SEO చేసుకోకుండా దాని గురించి వీడియో బాగా వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి, చూసేయండి. అండ్ ప్రాపర్లీ SEO ఎలా చేసుకోవాలి మొత్తం అయితే ఉన్నాయి, వీడియో చూసేయండి. లేదు మీకు ఆ వీడియోస్ అర్థం కాదు అనుకుంటే సపరేట్ వీడియో చేయమంటే సపరేట్ వీడియో చేస్తాను. అండ్ కదండి మనం ఇవన్నీ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కార్డ్స్ అనమాట. ఎలా కార్డ్స్ అంటే ఇక్కడ మనకు లింక్ వస్తుంది చూడండి. ఇక్కడ అవి లింక్స్ అండ్ దాన్ని కార్డ్స్ అంటారు అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చింది చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది పైన ఇట్లా వస్తుంది కదా, అదే అనమాట. దానికి అండ్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ సెకండ్ వన్ కూడా పెట్టుకోవాలంటే సెకండ్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా 2 సెలెక్ట్ చేసాం. ఇక్కడ సేవ్ చేసిస్తాను, సేవ్ చేసిస్తా ఇలా ఓకే. అండ్ ఇక్కడ మనకు ఇండి స్క్రీన్ కూడా పెట్టుకోవాలంటే ఇండి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అండ్ దాని గురించి సపరేట్ వీడియో చేయాలంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మేబీ మీకు కొత్త వీడియోస్ కావాలంటే చేసి చూపిస్తాను, అంటే చేసిస్తాను అనమాట. ఓకే సింప్లీ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేసేసి గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ సేవ్ చేసిస్తాను ఇలా. అండ్ వీడియో బెస్ట్ వ్యూవర్స్ అయితే ఉంటాయి అనమాట, దాన్ని ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ సేవ్ చేసిస్తాను. ఇలా
షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ అన్లిస్ట్లో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ చేయకండి. సో మీరు ఏం చేస్తారంటే అండ్ ఒక వైటిష్లో మనకు యాప్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మీరు పబ్లిక్ చేయండి. సింపుల్ నేను చేస్తాను గాయస్. ఇక్కడ మనకి ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఏముంది చూడండి, షోమర్ ఉంది. షోమర్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి మనకి ఇక్కడ ఏముంది, ట్యాగ్ ఉంది చూడండి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను, ట్యాగ్ ఉంది. అనక మీరు మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేయండి, ఓయి సన్నీ డే ఎంటర్ చేసేస్తాను. ఒకటి మీ ఛానల్ నేమ్ ఇస్తే సరిపోతుంది, లేదా ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోవాలంటే ప్రాపర్లీ ఎస్సేవ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫాస్ట్గా చెప్తున్నాను అనమాట. ఆయన ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ బటన్ మీకు కనిపించకుంటే మీకు ఇక్కడ చూపిస్తుంది, సేవ్ బటన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని సేవ్ చేసేయండి. ఇలా సేవ్ చేసేసిన తర్వాత కాదు ఇక్కడ సింప్లీ ఏం చేస్తాను కాదు ఇక్కడ సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇక్కడ మొత్తం ఫ్రెష్ చేసేయండి, అంటే క్లియర్ చేసేయండి. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ వైటిష్లో వచ్చేయండి. ఇలా వైటిష్లో రండి. ఇలా వైటిష్లో వచ్చిన తర్వాత కాదు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ కంటెంట్లో వచ్చిన తర్వాత కాదు ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో ఆల్రెడీ పెట్టుకున్న చూడండి, 4000 వాచ్ టైం లైఫ్ ప్రూఫ్ అయితే పెట్టాను కదా. సో ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తాను. వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ అన్లిస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి అన్లిస్ట్లో ఉంది. దీన్ని 3 డాట్స్ సెలెక్ట్ చేస్తాను. 3 డాట్స్ సెలెక్ట్ చేస్తే ఎడిట్ సెలెక్ట్ చేస్తాం. ఎడిట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ జస్ట్ ఫ్యూ మినిట్లో వస్తుంది. ఓకే అవునా, వచ్చింది. సో మనకి ఇక్కడ కంపేర్ అంటుంది చూడండి కాదు ఇక్కడ 3 తమ్ములు అయితే పెట్టుకున్నారని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే కాదు ఇక్కడ అన్లిస్ట్లో ఉంది కదా. సో ఇక్కడ పబ్లిక్ చేసేయండి. ఇలా పబ్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేయండి. సింపుల్ మనకి ఇంకేముందంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ సేవ్ చేస్తాను. ఇలా సేవ్ చేసింది ఆల్ ఓవర్ ఇండియాలో పబ్లిక్ అయిపోతుంది. 3 తమ్నెల్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అయితే 3 తమ్నెల్ పెట్టుకోండి. సో ఏ తమ్నెల్ బెస్ట్ వ్యూవర్స్ కనిపిస్తుందో అదే తమ్నెల్ యూట్యూబ్ సెర్చ్ చేసిస్తారు అనమాట. సో ఇలా మీరు యూట్యూబ్ లో 3 తమ్నెల్ పెట్టుకోండి, వ్యూస్ పెంచుకోండి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సో ఫాలో అవుతాయి కండి మన అకౌంట్కి అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.